తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. రావణ్ బురదలో కూరుకుపోయిన వైసీపీ, దొరికిపోయిన మాజీ మంత్రులు. ఈ వీడియోలో క్లియర్ కట్గా వైసీపీ ఏ రకంగా దొరికిపోయింది అంటే రావణ్ ఎపిసోడ్లో అని చెప్పేసి అర్థం అవుద్ది. అందుగురించే నిన్న చూడండి, ఒకేసారి గంప గుర్తుగా అందరూ ప్రెస్ ముందుకు వచ్చేసి అబ్బాయి మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం, టీడీపీకే సంబంధం అంటున్నారు. దానికి ముందు మీరు ఎలా చేస్తారు? మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా చేస్తారా, ప్రశ్నిస్తే లోపలేస్తారా అని అన్నవాళ్ళు అబ్బాయి మీ వాళ్ళే అని చెప్పేసి అంటున్నారు. అదేంత మొత్తం క్లియర్ కట్గా ఎవరెవరు ఏం మాట్లాడారు, దాని అంతరార్థం ఏంటి అనేది ఈ వీడియోలో అర్థమైపోతుంది. సో ఇక్కడ చూస్తే అందరూ మాజీ మంత్రులేనండి, మరలా హామీలే. చూద్దాం ఉండండి, ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యకాండ చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకోదు. ఓకే, సపోర్ట్ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా. ఇక్కడ చూడండి, కరెంటు పోయింది. వి సపోర్ట్ ది అక్యూజ్ అన్నాడు, కరెంటు పోయింది. అంటే ఏంటి దాని అర్థం? ప్రకృతి కూడా మీ మీద పగబట్టేసింది. ఇక మీరు చేస్తున్న పనులు ఇది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది అనే దానికి ఇండికేషన్ లాగా వి సపోర్ట్ ది అక్యూజ్ అనగానే కరెంట్ పోయింది. చూడండి ఇక్కడ ఇంకా చూద్దాం. అదిగో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఓడని ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు, సిలబస్లో కొత్తగా యాడ్ చేశారు. సరే, తెలుగుదేశం ఓడే. మరి తెలుగుదేశం ఓడైతే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎందుకు నిలబడుతున్నారు? టీడీపీ ఓడేగా. ఒకప్పుడు మిమ్మల్ని తిట్టాడని చెప్పేసి అంటున్నారుగా, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చూడండి అసలు ఎంత కాంట్రడిక్టరీ మాటలు ఉంటాయో. దీని నెక్స్ట్ ఇంకా ఉంది, స్టోరీ చాలా ఉంది. అనండి. అతనికి అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి లీగల్ యాక్షన్ లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని లీగల్ సపోర్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది క్లియర్ కట్గా. మీకు కావాలంటే కొంచెం బ్యాక్ మళ్ళీ ప్లే చేస్తా. ఇదే అంబటి రాంబాబు ఏమన్నాడు? ఇప్పుడు మేము రావణ్కి లీగల్ సపోర్ట్ చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు. మీకు ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ ఎందుకంటే ఒకసారి వాల్యూమ్ పెంచుతా. అంబటి రాంబాబుది వాయిస్ లోలో ఉంది, భయపడతా చెబుతున్నాడో మరి ఏంటో తెలియదు కానీ ఒక నిమిషం. లీగల్ యాక్షన్ లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అని చెప్పేసి అంబటి రాంబాబు కాపు టైగర్ చెప్పాడు. కాబట్టి 100% స్టాంప్ వేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. సో తిరుగులేదు. అంటే రావణ్ణి మేమే కాపు కాస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, లీగల్ సపోర్ట్ ఇస్తాం, అన్ని విధాలు ఆదుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారని అంబటి రాంబాబు గారు చెప్పారు. మరలా ఇందులో ఎటువంటి మ్యానిపులేషన్స్ లేవండి, ఆయన మాట్లాడిన మాటలే. ఇది 2 రోజుల క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు. ఇప్పుడు జస్ట్ 24 అవర్స్ బ్యాక్ లేదా 20 అవర్స్ బ్యాక్ రకరకాల టైమింగ్స్లో మాజీ మంత్రులు మాట్లాడారు. కాబట్టి ఇందులో ఇంకో మాజీ మంత్రి కొడాలి నాని, ఈయన ఇటీవల కాలంలో ఎప్పుడు పెద్దగా బయటికి రాలా. ఎందుకంటే ఈయన గురించి నేను నిన్న కూడా వీడియో చేశాను, ఈయనది దాని మీద కంప్లీట్ అనాలిసిస్ చేసిన దాంట్లో కామెంట్స్ చూస్తే కొడాలి నాని మీద ఇంకా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం, మామూలు ఆగ్రహం కాదు, తీవ్రమైన ఆగ్రహం ఇంకా అలాగే ఉంది వైసీపీ మీద కానీ వీళ్ళ మీద కానీ. సో భయపడతా ఉన్నాడు కొడాలి నాని అని కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. సరే ఎనీహౌ, ఎందుకంటే అప్పుడు మాట్లాడిన భాష ఇప్పుడు మాట్లాడుతున్న తీరు గమనించండి. అప్పుడేమో అసలు మామూలుగా కాదు, చెలరేగిపోయేవాడు. ఇప్పుడు చూస్తేనేమో ఏదో మాట్లాడలేకపోయామా అనే తరహాలో మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఒక గోల, మాట్లాడకపోతే ఇంకొక గోల. ఇప్పుడు మాట్లాడలేదనుకోండి వైసీపీ కానీ అధిష్టానం కానీ ఊరుకోరు. మాట్లాడారనుకోండి ఇదిగో అంతకుముందున్న ఫోర్స్తో మాట్లాడలేము.
దానివల్ల ప్రజల్లో చులకన భావం వస్తుంది. అలాంటి పరిస్థితి ఏంది. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో కొద్దిగా ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇటువంటి సంఘటన మనం పరిశీలించినట్లయితే ఆ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. ఆ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దాడి చేయలే. తెలుగుదేశం జాగ్రత్తగానండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేయలా. పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం మాట్లాడు, ఈయన మాజీ మంత్రే, ఈయనేం మాట్లాడాడు అని చూడండి. మీదకి కొంతమంది జనసేన కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు ముసుగులో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులు ప్రయత్నించారు. అది ఇప్పుడు ఈయనేమంటున్నాడు, జనసేన కార్యకర్తలు అనేది ఓపెన్, అందరికీ తెలిసిందే. ఇక్కడ జనసేన కార్యకర్తల ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎందుకంత అవసరం ఏముంది వాళ్ళకి, టీడీపీనే డైరెక్ట్గా వెళ్తుంది వెళ్ళాలనుకుంటే. ఇబ్బంది ఏముంది, ఇద్దరు పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మం. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ అనుకుంటా, 1 వీక్ 10 days బ్యాక్ అనుకుంటా, సీఎం బాబు గారే డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరైనా సరే అనుచితమైన వ్యాఖ్యలు చేసినా ఏదైనా చేసినా మీరు మన పార్టీ కాదులే అని మాత్రం వదిలేయొద్దు, ఉపేక్షించొద్దు. వాళ్ళని ఖచ్చితంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పైన మాటలు దాడుకుంటారో వాళ్ళ మీద మాత్రం మీరు కూడా యుద్ధం ప్రకటించండి అని చెప్పేసి టీడీపీ వాళ్ళ శ్రేణులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చెప్పారు. కాబట్టి ఇక ఆ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి పైన మాటలకు దాడి పాల్పడినా, చంద్రబాబు నాయుడు గారి పైన మాటల దాడికి పాల్పడినా పవన్ కళ్యాణ్ గారు అదే ఆదేశాలు జనసేన పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చారు, మనకు సంబంధం లేదులే అని మాత్రం ఉండొద్దు అని. సో సిమిలర్గా మ్యూచువల్ కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి టీడీపీ వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే డైరెక్ట్గానే వెళ్తారు, వాళ్ళ ముసుగులు వెళ్ళాల్సిన అవసరం ఏంటి. ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా జనసేన వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన ముసుగులో వెళ్ళారు అంటున్నారు. అక్కడ కొడాల నాని చూస్తేనే ఎక్కడ వెళ్ళలేదు అంటున్నారు. మీలో మీరే ఈ రకమైన మాటలు మాట్లాడితే ఎవరికి నమ్మకం ఉంటుంది. సో వీళ్ళకు క్లారిటీ లేదు. ఇక్కడ ఇదంతా ఒకటి మాత్రం ప్రజలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇది మనకు ప్రమాదంలో పొంచి ఉంది, ఈ రావణ్ అనే ప్రమాదంలో మనం బాగా మునిగిపోయాం, ఇక కూరుకుపోయాం, ఇక మనం తేరుకోలేకపోతే కష్టం అని చెప్పేసి నాలుగు ఖర్చుకొని అంటున్నారు. ఇప్పుడు ఇక ఎన్ని చేసినా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది, మీరు మామూలు సపోర్ట్ చేయట్లేదు అనేది. మేము మాట్లాడేదంతా వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడా కూడా ఈ రావణ్ విషయంలో ఒక్క విషయం కూడా మేము మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడాలా మరి? అంబటరాంబ మాట్లాడింది ఏంటి? అందరూ మాట్లాడుతూనే ఉంటారు, మేము మాట్లాడలేదు అనుకుంటానే అందరూ మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళందరూ గంప గుర్తుగా ఎందుకు వచ్చారు? మాకు సంబంధం లేదు అని చెప్పడానికి వచ్చారు. అంటే ఏంటి, ఆల్రెడీ ఒళ్ళంతా పూసేసుకున్నారు, ఇంకెక్కడ వదిలేద్ది? మామూలుగా కాదు, ఇక అయిపోయింది. ఆ రకంగా రావణ్ అనేవాడు వైసీపీ అనే స్టాంపు మీరే రాజముద్ర వేసేసారు. ఏది అంబటరాంబాబు మాట్లాడిన మాటతో ఇంకెక్కడ ఉండదు తప్పించుకోవడానికి. గమనిస్తున్నాం వాటి విషయాన్ని మేము ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాకు సంబంధం లేనటువంటి విషయం ఈ ప్రభుత్వం దుష్కర్యాలు ఈ విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో మేము జోక్యం చేసుకుంటాం. ఓకే, అసలు ఈ రావణ్ రోడ్ నుంచి చూడండి, ఎవరికి సంబంధించినటువంటి వాడు ఒకవేళ చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి వాడు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క రావాలని చెప్పి ఇది ఎంత దారుణం అంటే చూడండి, వీళ్ళు ఒళ్ళంతా పూసుకున్నాక మరి అమ్మ ఇది డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అనుకొని ఇప్పుడు ఏం చేయాలి? ముందు మనం వదిలించుకోవాలి. మనం వదిలించుకోవడంతో పాటుగా ఎదురోళ్ళకి పూసేయాలి. అందుకని వీళ్ళందరూ అటు కొడాలి నాని కూడా ఏమంటున్నాడు, ఇది మొన్న లేదు స్క్రిప్ట్లో, అంబటరాంబాబు మాట్లాడినప్పుడు లేదు ఆ స్క్రిప్ట్లో టీడీపీ అనేది. ఇప్పుడు నిన్న తాజాగా వచ్చిన స్క్రిప్ట్ అనమాట. సో కాబట్టి కొడాలి నాని ఏమన్నాడు, ఇక్కడెక్కడ టీడీపీ వాళ్ళు లేరు, టీడీపీ వాళ్ళు కేసులు పెట్టలా, టీడీపీ వాళ్ళు దాడులు చేయలా, ఓన్లీ జనసేన చేసిందే అని చెప్పేసి ఆయన. ఇప్పుడు ఈయనేమంటాడు, టీడీపీ వాళ్ళు అంటే జనసేన ముసుగులో టీడీపీ వాళ్ళు వచ్చారు. పైగా అసలు ఎవరి రావణం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవాడు, చంద్రబాబు నాయుడికి లోకేష్కి అనుకూలంగా ఉండేవాడు. కాబట్టి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయాలి అని అంతర్గతంగా వీళ్ళు చేసిన స్కెచ్ అట. వీళ్ళ ప్లాన్ చూడండి, ఎన్ని స్కెచ్లు ఎత్తున్నారంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనే కుట్ర ఎన్ని రకాలుగా, అసలు మామూలుగా కాదు. మహాభారతంలో కూడా ఇన్ని పాచికలు వేసి ఉండడు బహుశా మామ. అలాంటి పాచికలు ఇక్కడ ఎన్ని పడుతున్నాయి అంటే, ఎన్ని వేసినా అది సక్సెస్ సాధించకపోగా వీళ్ళని ఇంకా బాగా పాతాళంలోకి తోసేస్తుంది.
అరే పాతాళం ఏంటి, పాతాళంకి మించిపోయా వెళ్ళిపోయారంటే అబ్బే ఇది మాకు సరిపోదనే తరహాలో ఉంది. మొన్న మావిగననే దెబ్బ మామూలుగా కాదు, మాడు పగిలిపోయి దెబ్బ. దానికి తగినట్టుగా దాన్నే మేనిఫెస్టో కింద పెట్టుకుంటానంటది వైసీపీ. సరే ఎక్కడో ఒకసారి వెంటిలేటర్ మీద మాత్రం అన్న ఉందిలే అనుకుంటే అబ్బాయి ఆ వెంటిలేటర్తో కూడా మాకు పని లేదు, ఇక మేము ఉండం అనే తరహాలో ఈ రావణ తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పేది ఏంటి, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెంచి పోషిస్తారని నేను చెప్తాను. వాళ్ళకి సంబంధించిన అంటే నిన్న తాజా స్క్రిప్ట్ అది. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వచ్చారు. ఈయన అసలు ఎప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చాడా ఈ మధ్యకాలంలో? ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో 2 సార్లు అన్న వచ్చారా? ఏ అంశం మీద వచ్చారు? ఇప్పుడు చూడండి వచ్చారు. మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడేది లేదు కదా, మేము ఎప్పుడు కూడా సింగిల్స్ ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే సపోర్ట్ చేస్తాము. ఇది ఇంకా దారుణం. ఇదేంటంటే ఈయన అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాత్రం అనలేదు, మాకు సంబంధం లేదని అన్నారు. అయితే మేము ఎక్కడా కూడా క్రిమినల్స్ని ప్రోత్సహించం అన్నారు. ఎట్లా ప్రోత్సహించం? ఎమ్మెల్సీ అనంతబాబు ఏంటి ఇన్నోసెంటా? ఆయన ఏంటి మరి మీరేగా పక్కన పెట్టుకుని తిరుగుతుంది, దాన్ని ఎవరేమంటారు? అలాగే అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన ఎక్యూజ్డ్ అందులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. ఎవరు పెట్టుకుని పక్కన పెట్టుకున్నారు కదా. సాయి కృష్ణ, కృష్ణలంక సంబంధించిన రౌడీ షీటరు, మరి ఆయన్ని మీరు నెత్తిన పెట్టుకున్నారు కదా. తెనాలి గంజాయి బ్యాచ్, వాళ్ళని పరామర్శించింది మీరే కదా. మేము ఎక్కడా ప్రోత్సహించమని చెప్పేసానంటే ఎట్లా? ఇవన్నీ మర్చిపోతారా ప్రజలు అంత తేలిగ్గా? సో ఓ విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన వాళ్ళని కూడా ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే సమర్థించారు. మరి ఇంకెక్కడ ప్రోత్సహించట్లా? బోరగాడు అనిల్ మీరే ప్రోత్సహించారు. ఏ ఒక్కరు కూడా అప్పుడు సుమోటాగా కేసు పెట్టింది లేదు, చర్యలు తీసుకుంది లేదు. అదే ఒకటి అంటే అప్పుడు వైసీపీ అధికార ప్రతినిధులు అనేవాళ్ళు ఎవరైనా కేసు పెట్టండి, ఎక్కడ కేసు తీసుకునేవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎవరిపైన పెట్టాలంటే. మరి ఇంక దీని అంతటి బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ ప్రశ్న రావని కూడా మీరే పెంచి పోషించారు అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా లభిస్తూ ఉన్నాయి. అతి త్వరలో దీనికి సంబంధించి మామూలుగా ఫోన్ కాన్వర్జేషనే కాదు, చాట్స్, అలాగే ఇంకా ఎవరెవరితో డీలింగ్స్ మొత్తం బయట పెట్టబోతున్నారు. అందులో ఈ రావణ్ అనే వ్యక్తి ఇప్పుడు అతను క్యారెక్టర్ ఎట్లాంటిది ఏంటి, ఎవరెవరిని ఎట్లా చేశాడు అనేది బయటకు వస్తే దాంతోపాటుగా ఎవరెవరితో ఇంటర్లింక్స్ ఉన్నాయని బయటకు వస్తుంది చూసారా, అప్పుడు తెలుస్తుంది వైసీపీతో లింక్స్ ఉన్నాయా లేవా. మాకు సంబంధం లేదని అంటున్నారు కదా, అప్పుడు మరలా అవసరమైతే మనం ఈ క్లిప్పింగ్స్ మరలా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సో వీటంతటిని బట్టి ఈ రావణ్ ఎపిసోడ్లో వైసీపీ కూరుకుపోయిందా, ఇక బయటకు వచ్చే అవకాశం లేదా, దానికి తగినట్టుగా ఈ మాజీ మంత్రులు మాట్లాడిన దాంట్లో ఒకదానికి కూడా పొంతం లేకుండా మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.